ఈ రోజున పోలవరంలో మనం చూసుకున్నట్లయితే పనులు జరుగుతూ ఉన్నాయి. మన పోలవరం మన బాధ్యత. మనం చాలా విషయాలు ఈ బ్యానర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి, కేంద్ర జనసంఘం దృష్టికి తీసుకెళ్ళాం. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ పనులు ఎలా జరుగుతున్నాయన్న దాని మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాం. కొంత తప్పుడు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమేమి తప్పులు ఇచ్చారన్నది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది, ఏ విషయంలో తప్పులు ఇచ్చారన్నది. ఇప్పుడు పర్యవేక్షణ సంహౌ బెటర్. సిడబ్ల్యూసి పర్యవేక్షణ పోలవరం కట్టడంలో మొత్తం మీద కొంచెం బెటర్గానే ఉంది. ఈ పర్యవేక్షణ లాస్ట్ టైం సీఎం విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు జరిగింది, అసలు ఆయన ఏం కట్టాడు, ఎలా కట్టాడు అన్న దాని మీద అస్సలు ఎటువంటి ఇన్స్పెక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంలా వాడుకుంటున్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత గైడ్ బండ్ నిర్మాణం జరిగింది, అది కుంగిపోయింది. అదే కాంట్రాక్టర్, నేను చాలాసార్లు చెప్తున్నాను, కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ అతనే, మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇప్పుడు పోలవరంలో గైడ్ బండ్ కట్టిన వాళ్ళు కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రోల్ బ్యాండ్స్ బీజేపీకి ఇచ్చారు, తెలుగుదేశానికి ఇచ్చారు, జనసేనకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. కాబట్టి మళ్ళీ డిఫాల్ట్లో పెట్టాల్సిన కాంట్రాక్టర్కి మళ్ళీ పోలవరం పనులు అప్పచెప్పారు. ఆయనతో పాటు బేవర్ సంస్థ, ఎల్ఎన్టీ కూడా ఉంటాయని చెప్పారు. నేను అడుగుతున్నది ఏంటంటే, అసలు ఇప్పుడు మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కడుతున్నారు మళ్ళీ మొదటి నుంచి. అసలు ఫస్ట్ డయాఫ్రామ్ వాళ్ళు పునాదులు ఎక్కడేశారు అంటే, యాజ్ పర్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్, ఖచ్చితంగా హార్డ్ రాక్ లోంచి ఈ పునాదులు వేయాలి అన్నది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. కానీ హార్డ్ రాక్ నుంచి పునాది, ఎంత లోతు నుంచి పునాదులు వేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇప్పుడు సిడబ్ల్యూసి బయట పెట్టాలి. ఎందుకంటే పునాది వేస్తున్నారు కదా, కాబట్టి డెఫినెట్గా ఎంతవరకు వేస్తారు అన్నది పక్కన కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి చేశారు ఏంటన్నది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి చేశారు, ఎందుకంటే ఇంత నష్టానికి కారణం, ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందంటే దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఆయన పునాదిని పైన నుంచి చేసుకొచ్చారు, హార్డ్ రాక్ నుంచి కాకుండా, అందువల్ల కొట్టుకుపోయింది. ఒక పునాది వేస్తే, బలమైన పునాది ఉంటే ఎటువంటి వరద వచ్చినా కొట్టుకెళ్ళదు. అదే ఇసుక మీద వేస్తే చిన్న వరద వచ్చినా కొట్టుకుపోదు. పోలవరంలో జరిగింది అదే. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తున్నా ఉన్నాను. దీంట్లో ఈ క్వశ్చన్స్లో బట్రస్ నిర్మాణంలో సీపేజ్ తగ్గించడం అనేది కోర్స్ అండ్ స్టాటాలో సాధ్యమా అనే దానిపై గ్యారంటీ లేదు. అంటే సీపేజ్ తగ్గించేస్తామని అంటున్నారు, బట్ ఈ బట్రస్ల నిర్మాణంలో ఆ సీపేజ్ తగ్గించేయడం అనేది దానికి గ్యారంటీ లేదు. విలోమ ఫిల్టర్ ద్వారా సీపేజ్ అరికట్టడం కూడా అసంభవం అనేది చెప్పాలి. విలోమ ఫిల్టర్ అంటే పంపులకు నీళ్ళు తోడేది, దాని ద్వారా సీపేజ్ని అరికట్టాలి అని అనుకునే
ఆలోచన ఉంటే అది కూడా తప్పే, అది కూడా చేయలేదు. ఇంకా ఇసుక ప్రాంతంలో తిరస్కరణకు గురవుతున్న వైబ్రో కాంపాక్షన్ ప్రాంతంలో ముందుకు ఎలా వెళ్ళాలనే సూచనలు ఆచరణ కొరమైనదని చెప్పండి. ఇసుకలోంచి మిషన్ ఇసుకలోంచి పునాదులకి దిగుతున్నప్పుడు ఎలా వెళ్ళాలి? ఎందుకంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంతకుముందు కట్టడం వల్ల రాళ్ళు వచ్చేసినాయి, అక్కడికి ఇసుకలోకి వెళ్ళట్లేదు మిషన్. కాబట్టి దాన్ని ఎలా కట్టాలన్న దాని మీద అసలు సరైన ఆచరణ అన్నది లేదు. ప్రధాన డ్యాము ఏ లెవెల్ నుంచి నిర్మించాలి అనే దానిపై ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. ప్రధాన డ్యాము ఎక్కడి నుంచి నిర్మించాలి అన్నది మాట్లాడలేదు. ప్రధాన డ్యాము రివర్ డీపెస్ట్ లెవెల్, ప్రధాన డ్యామ్ డీపెస్ట్ లెవెల్ 0.832 నుండి తప్పనిసరిగా చేయాలి. ప్రధాన డ్యాము నిర్మాణం 0.8.32 ప్లస్ 8.32 అంటే డీపెస్ట్ లెవెల్ ప్లస్ 8.32 నుండి మీటర్స్ నుండి తప్పనిసరిగా చేయాలి. లేని ఎడల ఇది మరొక ఆలస్యమే 100%. ప్రధాన డ్యామ్ అనేది ఖచ్చితంగా ప్లస్ 8.3 మీటర్స్ లోతు వరకు వెళ్ళాలి, లేదంటే మరో కాళేశ్వరం ఎంత కొట్టుకుపోతుంది. ఇంకా గ్రౌండింగ్ అన్నది ఏ ప్రాంతంలో ఎంత మేర చేయాలనే అంశంపై కూడా ఎక్స్పర్ట్లు సరైన నివేదిక అన్నది ఇవ్వలేదు. కొన్ని పనులు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది అని అనడం కూడా కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నాను, భూగర్భ పనులు చేయకుండానే కట్టేస్తారా? ఎక్కువ టైం పడుతుందని ఇంతకుముందు అలాగే చేశారు.